కాంగ్రెస్ పార్టీ పని చేస్తున్నారు, బీజేపీ చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 10 సంవత్సరం ఈ తెలంగాణలో నేను బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి కంగారు తెలంగాణ చేసుకొని ఎంతో మంది జీవితం నాశనం చేసుకొని ఈరోజు ఇంట్లో కూర్చొని ఫామ్ హౌస్లో పండుకొని మంచిగా మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ప్రజల అవకాశం ఇస్తే 10 సంవత్సరం బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ ఫర్ ఫ్యామిలీగా, ఇప్పుడు ఆయన ఫ్యామిలీ పార్టీ ఎందుకు అంటారు? హరీష్ రావు ఫ్యామిలీ, బొంతు రామ్మోహన్ ఫ్యామిలీ, కవిత గారు ఫ్యామిలీ, మళ్ళీ ఆయన కేసీఆర్ గారు ఫ్యామిలీ, అందరు ఫ్యామిలీకి చేసినారు. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ఇప్పుడు కూడా నా ఫ్యామిలీ నుంచి బయటికి వచ్చి నా అమ్మకి ఎంపీ చేస్తా, లేదంటే నా వైఫ్ అయితే లేదు నా వైఫ్కి నేను ఎమ్మెల్యే చేస్తా, అట్లాంటి ఆలోచన చేసుకొని పార్టీ నడిపెట్టలేదు. ఆలోచన ఎట్లా ఉండాలి అంటే, మీకు అవకాశం ఇస్తే ఈ ప్రజలు నాదే, నా ఉన్నే ఫ్యామిలీలో మనిషి ఉంది, కానీ నా ప్రజలు నా ఫ్యామిలీ అన్నీ ఆ రకంగా పోతే చాలా మంచిగా ఉంటాయని ఆ ఉద్దేశంతో పనిచేస్తున్నారు. 10 years ఎంత అవకాశం వస్తే ఒక్క రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకి ఒక్క రోజు కూడా సేవ చేయలేదు. ఎందుకంటే మేము కొట్లాడినాం డైలీ వారంకి 10 సార్లు ధర్నా, కలెక్టర్ ఆఫీస్ పోతే అక్కడ ధర్నా, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోతే అక్కడ ధర్నా, ప్రజల కోసం నేను కింద ఉండి చాలాసారి మేము పోరాటం చేస్తే ఇప్పుడు కూడా ఆ ఒక్క స్టూడెంట్కి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదమ్మా.